అసలు మీరు కోవిడ్కి ఎందుకు వెళ్ళారు? కారణం తెలుసుకోవచ్చా? కామెంట్స్ అండి. నా పెళ్ళికి ముందు మా ఫ్రెండ్స్, వీధిలో వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు చాలామంది జీడిపిక్కల ఫ్యాక్టరీకి అయితే వెళ్ళేవారండి. నేను మా అమ్మలతోని వెళ్తానని చెప్తే మా అన్నయ్యలు, మా అమ్మ, మా నాన్న వీళ్ళందరూ కూడా వెళ్ళొద్దు అని చెప్పి గుమ్మం కూడా దాటకుండా పెంచారు వాళ్ళు. అలాంటిది పెళ్ళయిన తర్వాత ఏ పనికి, ఎక్కడికి, ఏ పని ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. పెళ్ళయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి దేశం కాని దేశం 7 సముద్రాలు దాటి వచ్చానంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎందుకు వచ్చాను అన్నది. ప్రత్యేకంగా అయితే ఎవరో చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సమస్యలు అయితేనే వస్తారు తప్ప అన్నీ అనుకూలంగా ఉంటే, అంతా బాండీలా ఉంటే ఎవ్వరు కూడా గడప దాటి ఇలాగా ఇన్ని దేశాలు దాటి అయితే ఇక్కడికి రావాల్సిన పని లేదండి, రారు కూడా. ఇదేనండి మీ కామెంట్కి